గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ కుటుంబాలు, రైతులు, నిరక్షరాస్యులు వారికి ఈ నీట్ కౌన్సిలింగ్ గురించి పెద్ద అవగాహన ఉండదు. పిల్లలకు కూడా అంత అవగాహన ఉండదు. వారికి ఎలా దరఖాస్తు పెట్టుకోవాలి, ఏ కాలేజీల్లో చేరాలి, దీంట్లో మెలకువలేంటి, ఏ ఏ కేటగిరీలలో ఎక్కడ ఎలా దరఖాస్తు పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా సలహాలు సూచనల ద్వారా గత 4 సంవత్సరాలుగా అనేక మంది లబ్ధి పొందారు. ప్రతిరోజు నేను రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ నిర్వహిస్తాను. ఈ జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులు, విద్యార్థి యొక్క సోదరులు, సోదరి ఎవరైనా కూడా జాయిన్ అయ్యి మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. తర్వాత మీకు ఈ మే నెలాఖరులో ఈ నీట్ యొక్క కీ విడుదల కాబోతూ ఉంది. జూన్ 14న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పుడేదో ప్రైవేట్ సంస్థల వాళ్ళు కీ విడుదల చేస్తున్నారు. అవి ప్రామాణికంగా తీసుకోవద్దు. వాటిని చూసి మీరు ఎటువంటి అధైర్యపడద్దు. అవి ఆ ప్రైవేటు సంస్థల వారు కీ ఇచ్చారంటే దాంట్లో ఏదో వాళ్ళ స్వార్థం ఉంది. ఈ ప్రైవేటు విద్యా సంస్థల వారు పిల్లల్ని భయపెట్టి మీకు సీట్ రాదని చెప్పి పిఆర్ఓలను, ఏజెంట్లను, బ్రోకర్లను తల్లిదండ్రుల దగ్గరకు పంపించి మీకు సీట్ రాదు, లాంగ్ టర్మ్ చేరండి అని చేర్పించుకునే దృక్పథంతో ఉన్నాయి. అవి మీకు ఫోన్లు వస్తాయి. అన్ని రకాల విద్యా సంస్థల నుంచి మీ అమ్మాయి నీట్ రాసింది, మీ అబ్బాయి నీట్ రాసింది, మీకు సీట్ రాదు, మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర లాంగ్ టర్మ్ చేస్తే ఎంబీబీఎస్ సీట్ గ్యారంటీ అని చెప్పి నమ్మబలుగుతారు. వాటిని నమ్మద్దు. ఇప్పుడు మీకు ఇచ్చిన కీ రకరకాల సంస్థలు విడుదల చేశారు. మే నెలాఖరులో వచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన కీయే ప్రామాణికంగా తీసుకోండి. ఎవరు నిరాశకు గురవద్దు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన ప్రశ్నాపత్రం నీటిలో చాలా కఠినంగా ఉన్నదనేది వాస్తవం. నీకు ఒక్కడికే కాదు కదా, అందరికీ కఠినమే కదా, అందరికీ మార్కులు తక్కువ వస్తాయి. ఇదేమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పక్కవాడితో పోల్చే కదా సీట్లు ఇచ్చేది. ఉన్నవాళ్ళలో టాప్కి ఇస్తారు. ఎందుకు మీరు కుంగిపోవటము లేదా డిప్రెషన్కి గురవటం అనేది చేయొద్దు. మీరు జూమ్ మీటింగ్లో చేరాలంటే ఇది పర్మనెంట్ లింకు. యూజర్ ఐడి చెప్తున్నాను. ఇది యూజర్ ఐడి 8407774750. యూజర్ ఐడి 8403774750. పాస్వర్డ్ 1234 1234. రోజు దీన్నే వాడుకోవచ్చు. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది లబ్ధి పొందారు.